జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అసలు చూడు, బాంబు పేలి మొహం అంతా కాలిపోయినా ఉలుకులేదు పలుకులేదు. మనిషివా బండరాయివా? లోపలున్నది నేను కదా, వాడికి నొప్పెలా తెలుస్తుంది? ఇప్పుడు చూడు. ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదరా, ఇప్పుడేమైందిరా? ఓవర్ యాక్షన్ కాకపోతే ఏంట్రా మరిది? నిన్ను వంట చేయడానికి ఎవరు వెళ్ళమన్నారు? నేనెక్కడ వంట చేయడానికి వెళ్ళాను? అసలు ఏం మాట్లాడుతున్నాను? ఏంటిది? నిజంగానే పిచ్చి పట్టిందిరా నీకు. వంటగదిలో ఉండి ఎంత పిలిచినా వినకుండా వంట చేసావు. బాంబు పేలింది, మళ్ళీ ఏం తెలియదు అంటావేంట్రా? నేనెప్పుడు బాంబు వేశాను? అక్కడున్నది నువ్వు. వద్దన్న బాంబు వేసింది నువ్వు. నా ఒళ్ళంతా కాలిపోవడానికి కారణం నువ్వు. చేసిందంతా చేసి మళ్ళీ కన్న తల్లి మీద చేయి చేసుకుంటావేంటి? నేను అమ్మను కొట్టడం ఏంటి? నేనెప్పుడు అమ్మను కొట్టాను? కొట్టడమే కాకుండా మళ్ళీ అడుగుతున్నావా? ఇంకోటి తగిలి చూర్మిళ. అమ్మని కొడతావా? అమ్మని కొడతావా? బుద్ధుందా నీకు? పైకి లే. అమ్మని కొడతావా? అమ్మని. నా కొడుకునే కొడతావా? ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద చేయి చేసుకుంటావు? నన్ను కొడతావేంటత్తయ్యా? నన్నే కొడతావా? నిన్ను మా అమ్మనే కొడతావా? వాలి, నన్నే కొడతావా? నిన్ను చెప్తానుండు. అయ్యో వాలి, కొట్టుకోండి నన్ను. లక్కీ బాబు చెప్పింది కరెక్టే కదా? కరెక్ట్ ఏంటి కరెక్ట్? అసలు ఆయన ఏమన్నారో మీకు అర్థమైందా? అదే అర్థం చేసుకోవడానికే వెళ్తున్నాను. అత్తయ్య, ఏమైంది ఎవడికి? జ్ఞానోదయం అయింది. చావు అంచుల దాకా వెళ్లకుండానే కళ్ళు తెరుచుకున్నట్టున్నాయి. మీ తమ్ముడికి పుట్టబోయే బిడ్డ పుణ్యమా అని ప్రతిరోజు ఇంట్లో ఎవరో ఒకరం చావు అంచుల దాకా వెళ్ళొస్తున్న వాళ్ళమే. ఆ చావు కోసం భయపడుతూ బ్రతుకుతున్న వాళ్ళమే. వదినా, నువ్విలా ప్రతిసారి మా బిడ్డ గురించి మాట్లాడడం పద్ధతి కాదు. మీకు పద్ధతిగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే మీ బిడ్డ కదా. మీరు సంతోషంగా ప్రాణాలైనా ఇస్తారు, కానీ మాకేం అవసరం? అనవసరంగా మేమెందుకు చావాలి? అక్క చాలు. నిజమేంటో, మీరెందుకు ఇలా చేస్తున్నారో అన్నీ తెలుసు. అయినా మీరు మారుతారని చాలా ఓపిగ్గా చెప్తూనే ఉన్నాం. వైదేహి,
చెప్పి చెప్పి మీరు అలసిపోవడమే కానీ వీళ్ళల్లో మాత్రం ఏ మార్పు రాదు. నీకు నిజంగా ఇప్పుడు అర్థం కాదు ఊర్మిళ, చెప్పాను కదా, అప్పుడు ఆఖరి క్షణాల్లో తెలుస్తుంది. కానీ అప్పుడు చేయడానికి ఏమీ ఉండదు. నిజమే కానీ ఒకవేళ నిజంగా నాకు ఆ పరిస్థితి వస్తే ఇదిగో దానికి వైదేహి కడుపులో బిడ్డే కారణమవుతుంది. అది మాత్రం నిజం. చెప్పాను కదా దేవా, తను మారదు. మారదని వదిలేలేం కదన్నయ్య. మనకి మనిషి ఆలోచనతో సమస్య గాని మనిషితో కాదు కదా. ఆ ఆలోచనలన్నీ మారుద్దాం అన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.